జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కురుపం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేసిన కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. విద్యార్థులకు ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించేందుకు కృషి చేయాలని సూచన. కేజీహెచ్ లో పిల్లల జనన మరణ ధృవపత్రాలు అందజేతపై ఆరా తీసిన చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు. సకాలంలో పత్రాలు అందకుంటే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిక. గోపాలపట్నంలో విషాదం. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ కురుపంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో రాత్రి నిద్ర చేశారు. రాత్రి దాదాపు 8 గంటలకు పాఠశాలకు చేరుకున్న జిల్లా కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపరచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలని ఆయన సూచించారు. 97 సంక్షేమ వసతి గృహాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి అధికారులు వసతి గృహాల్లో నిద్రించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వారి పడక, ఆహార పదార్థాలు, పాఠశాలలో లభ్యంగా ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలిస్తానని చెప్పారు. విద్యార్థుల ప్రమాణాలు పెరగటం, వారికి చక్కటి మార్గదర్శకం కల్పించడం వల్ల ఉన్నత విద్య, ఉద్యోగాలకు చక్కటి మార్గం ఏర్పడుతుందని అన్నారు. జిల్లాలో 97 గిరిజన షెడ్యూల్ ఎస్సీ తర్వాత బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ నియర్లీ ఒక 5000-6000 చిల్డ్రన్ దాకా చదువుతూ ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు, చదువులో వీరు ఎలా రాణిస్తున్నారు అండ్ వీళ్ళకి చదువుల మీద ఇంకా ఎక్కువ ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్క హాస్టల్కి కూడా ఒక ప్రత్యేక అధికారిని నియమించి పల్లె నిద్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన 97 ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈరోజు ప్రత్యేక అధికారులు బస చేసి విద్యార్థులతో నేరుగా వారి యొక్క ఎలా చదువుతున్నారు, వారికి ఇస్తున్నటువంటి భోజనం, వసతి మొదలైనవన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సౌకర్యాల్లో కూడా ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా గుర్తించి ఆ సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 3 పర్యాయాలు ఈ గ్రామ నిద్ర పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 147 ఇష్యూస్ వచ్చాయి. అందులో 102 అడ్రస్ చేసాం. ఇంకా 45 ఇష్యూస్ కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పెండింగ్ ఉన్నాయి. సో వాటిని కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనేక స్కూల్స్, హాస్టల్స్ కూడా మనం ప్రహారీ మంజూరు చేయడం జరిగింది. సో వాటిని కూడా మనం చేయడం జరుగుతుంది. అండ్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అన్ని చోట్ల కూడా. ఇంకా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా అలాంటివి కూడా మనం కేస్ బై కేస్ అది హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడి నిర్ణయ అనుమతికి వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎల్ఐసి పెన్షనర్లు ఈరోజు డివిజనల్ ఆఫీస్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై ఎఫ్డీఐ పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్సూరెన్స్లో 100% విదేశీ పట్టుబడికి అవకాశం ఇస్తే కంపెనీపై విదేశీ భాగస్వామ్యానికి పూర్తి స్వేచ్ఛ, అదుపు కలుగుతాయని నిరసనకారులు మండిపడ్డారు. ఇది పట్టాదారుల ఆర్థిక భద్రత కంటే లాభార్జనకే పెద్దపీట వేస్తుందన్నారు. దీనివల్ల పట్టాదారుల సొమ్ము ప్రమాదంలో పడుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలుకు దేశీయ పొదుపు చాలా కీలకమన్నారు. అంత కీలకమైన దేశీయ పొదుపుపై విదేశీ పెత్తనం దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ ఆర్థిక ప్రగతికి ప్రమాదకరంగా భావించాలని అన్నారు. ప్రపంచకరణ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీల్లోని విదేశీ భాగస్వాములు తమ షేర్లను ఉపసంహరించి లాభం వచ్చే చోటుకు బదిలీ చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలని విదేశీ పెట్టుబడి స్వాధీనం చేసుకోవడం, ఒకసారి ఇక్కడ ఉన్న కంపెనీలు స్వాధీనం చేసుకోవడం అనేది మొదలెట్టాక ఎల్ఐసిని స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఎంతో ఆలస్యం కాదు, దానికి ఎక్కువ టైం పట్టదు.
ఎందుకంటే ఎల్ఐసిలో వాటాలు కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఎల్ఐసి వాటాలు అంత పెద్ద భారీ పెట్టుబడులు ఉన్నవాళ్ళు కొనుక్కోవడం మొదలెడితే గవర్నమెంట్ 1-2 మార్పులు ఎల్ఐసి చట్టంలో 1-2 మార్పులు చేస్తే చాలు. మీరు ఇవాళ చూసి ఉంటారు, వక్ఫ్ చట్టానికి సవరణలను ఎంత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం అమలుందో. ఆ పార్లమెంటరీ కమిటీలో ఉన్న అపోజిషన్ మెంబర్లందరూ అభిప్రాయాలు తీసి పారేసి కేవలం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ అభిప్రాయాల్ని అక్కడ పెట్టి మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదింపజేశారు. ఎల్ఐసికి అలా చెయ్యరు అని వీళ్ళేమైనా ప్రజాస్వామ్యయుతంగా మర్యాదగా ఉంటారు అనేటువంటి భ్రమలు మనకెవరికైనా ఉంటే అవి పోవాలి. వీళ్ళకి ప్రజాస్వామ్యము, మంచి, మర్యాద ఇటువంటివన్నీ వాళ్ళ డిక్షనరీలో లేనటువంటి పదాలు. వాళ్ళు ఎంత తొందరగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకి దేశాన్ని అమ్మేద్దామన్న తొందరలో ఉన్నారు. మనకు చాలా ఆ లోతుపాతులు అర్థం కావడం లేదు. చట్టాలని సవరించడం వాళ్ళకి ఏమీ కష్టంగా లేదు. అటవీ చట్టాలన్నింటినీ సవరించేసి గిరిజనులందరినీ తోలేసి అడవుల్లో ఉన్న మైనింగ్ అంతా అదానీలకి వీళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. రైతు ప్రధానంగా పండించే వరి పంట యావత్ మానవాళితో పాటు సమస్త జీవరాశులకు ఆహార వనరేననేది జగమెరిగిన సత్యం. అయితే పూర్వీకులు తాము పండించిన మొదటి పంటను పితృదేవతలకు, పేరెంటాలకు సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. అలాంటి ఆచార వ్యవహారాల్లో పురుషుల కంటే మహిళలే ముందుంటారనేది చెప్పగానే చెప్పవచ్చు. అలాంటి ఓ మహిళ తన ఆలోచనలకు, ఆచార్య సంప్రదాయాలకు పదును పెట్టి తనదైన శైలిలో కొన్ని జీవరాశుల ఆకలి తీరుస్తుంది. విజయనగరం జిల్లా రాజంలోని నరసింహనాయుడు కాలనీకి చెందిన స్వాతి అనే గృహిణి పూర్వీకుల ఆచారాలను గుర్తెరిగి తన సొంత పొలంలో పండించిన వరి కంకులను గుత్తులుగా కూర్చి తన ఇంటి గుమ్మానికి, ఆవరణలో ఉన్న చెట్టుకి అమర్చి ఆ ఆహారపు గింజలతో పక్షులకు, ఉడతలకు ఆకలి తీరుస్తోంది. వేసవి రాని వచ్చిందని నీరు కూడా అందుబాటులో ఉంచుతూ ఆ జీవరాశులకు దాహార్తిని కూడా తీరుస్తుంది. ఉదయం, సాయంత్రం పక్షులు కిలకిల రావాలతో తన ఇంటికి అలంకారంగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయంటోంది ఆ ఇల్లాలు. అవకాశం ఉన్న వారంతా ఇలా చేయండి అంటూ మంచి సలహా ఇచ్చింది స్వాతి. మనుషులకు ఆకలి వేస్తే వాళ్ళ ఆకలిని మాటల్లో వ్యక్తపరచగలరు. పక్షులు అలా కాదు కదా. పక్షులు ఆహారానికి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరి కొంకులను తెచ్చి వాటిని కుచ్చిగా అల్లి మా ఇంటి ద్వారబంధముకు, అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు, ఇంటి ముందు వేలాడ తీసేది. అవి మా ఇంటి అలంకారంగా ఉంటుంది, అలాగే పక్షులకి ఆహారంగా మారుతుంది. అవి అలా తినడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇంటి ముందు నీళ్లు, అలాగే ఆహారాన్ని పెట్టండి. అవి వచ్చి ఉడతలు, పక్షులు తింటాయి. అవి తినడం వల్ల చాలా మంచిది. ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విశాఖ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల 27న ఎన్నికలు ఉత్తరాంధ్ర జిల్లాలకు గాను నిర్వహిస్తున్నామని, అదేవిధంగా మార్చి 3న ఎన్నికల కౌంటింగ్కు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 13 కేంద్రాల్లో 11 మండలాల్లో ప్లేయింగ్ స్క్వాడ్స్, అన్ని పోలింగ్ స్టేషన్లో అన్ని సదుపాయాలు, ఓటర్ల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అజిత వేజెండ్ల అధికారులు పాల్గొన్నారు. అన్ని రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నిట్లోనూ డిప్లాయ్మెంట్ సరిగ్గా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పరిధిలో. సో ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ మనందరికీ తెలుసు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 8th March వరకు ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం. ఫర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను. సో ఈ
టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియలో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్షన్ డేట్ అనేది 27 ఫిబ్రవరి 2025, 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,580 మంది 13,508 ఎలక్టర్స్ ఆర్ దేర్. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి మహిళలు వచ్చేటప్పటికి 8,985 8,985 ఎలక్టర్స్ ఆర్ దేర్. మొత్తం మీద 22,493 22,493 ఎలక్టర్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. సో మన నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ముందు ఉన్న ఉమ్మడి 3 జిల్లాలు 2022లో 6 జిల్లాలుగా విడగొట్టడం జరిగింది. సో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ర్యాంప్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా మనకు ఎవరైనా మొబిలిటీకి హెల్ప్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి బందోబస్తు ప్లాన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ శాఖ వారు ఒక సహకారంతో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఓటర్ని వాళ్ళు ఎవరు ఫియర్ కానీ ఇంటిమిడేషన్ కానీ చేయకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. సో పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 1+3 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 పోలింగ్ ఆఫీసర్ మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే సంబంధిత ధృవీకరణ పత్రాల్లో ఎటువంటి తప్పులు లేకుండా నేరుగా తల్లిదండ్రులకు అప్పగించేలా కేజీహెచ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బి పద్మావతి, గొండు సీతారాం, కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణలు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వీరు కింగ్ జార్జ్ ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డి రాధాకృష్ణ సారథ్యన సెంచనరీ హాల్లో జరిగిన సమావేశంలో పిల్లల జన్మ, మరణ దినోత్సవ ధృవీకరణ పత్రాల్లో స్వర తప్పులు సవరణలపై చర్చించారు. ఈ చర్చలో కమిషన్ సభ్యులు పద్మావతి, సీతారాం, కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణలు పిల్లల జనన, మరణ సర్టిఫికెట్లు అందించేందుకు పిల్లల వార్డుకు అనుసంధానంగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారా, గత 2024లో జరిగిన జనవరి
నుండి డిసెంబర్ వరకు ఎంతమంది పిల్లలు జన్మించారు, ఎంతమంది మరణించారు, 2024 జనవరి నుండి డిసెంబర్ 31 వరకు ఎంతమందికి ధృవీకరణ పత్రాలు అందజేశారు, ఈ ధృవీకరణ పత్రాల్లో ఎన్ని తప్పులు సరిచేయమని చెప్పారు, సెక్షన్ 15 ప్రకారం ఎన్ని దరఖాస్తులు అందాయి, సరిచేయనివి ఎన్ని, బి పెండింగ్లో ఉన్నవి ఎన్ని, అలాగే అక్షర దోషాలు మార్పులు చేర్పులు చేయాల్సిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు ఉన్నారా, ధృవీకరణ పత్రాల్లో కీలకంగా భావించే ఫారం నెంబర్ 1-2లో వివరాలు పొందుపరుస్తున్నారా, జీవీఎంసీ స్టాటిస్టికల్ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ, డిఎస్ఓ డిప్యూటీ డైరెక్టర్, ఏఎస్ఓలు ఎన్నిసార్లు ఆసుపత్రి రికార్డులు తనిఖీలు నిర్వహించారు అంటూ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పద్మావతి, సీతారాం, ఆదిలక్ష్మి త్రిపర్ణలు మాట్లాడుతూ పిల్లల వార్డు ప్రాంగణంలోనే డిఎస్ఓ, ఏఎస్ఓల సారథ్యంలో జనన మరణ ధృవీకరణ పత్రాలు అందజేయాలని, బిడ్డ పుట్టిన పడక దగ్గరికే తప్పులు లేకుండా ధృవీకరణ పత్రాలు అందించాలని, తప్పులు దొర్లిన పాత ధృవీకరణ పత్రాల వారికి నిర్దేశించిన సమయానికే అందించేలా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. సర్టిఫికెట్సే కాకుండా ఎవ్రీ మంత్ కూడా నేషనల్ కమిషన్ అండ్ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ డైరెక్షన్స్ తోటి స్పెషల్ డ్రైవ్ చైల్డ్ లేబర్ కూడా జరుగుతూ ఉంది. చైల్డ్ లేబర్లో ఐడెంటిఫై అయినటువంటి చిల్డ్రన్ అందరినీ కూడా మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా డ్రైవ్లో ఐడెంటిఫై చేసినటువంటి చిల్డ్రన్ని కేజీహెచ్లో మళ్ళీ మెడికల్ టెస్టుల కోసం పంపిస్తూ ఉన్నాము. వాళ్ళకి ఏమేమి మెడికల్ టెస్ట్లో ఇంకా పిల్లలకి డిజార్డర్స్ ఏమున్నాయి, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా టు ఇమీడియట్లీ ఐడెంటిఫై ద చైల్డ్ ఇష్యూస్, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ చాలాసార్లు కూడా మా కమిషన్కి వచ్చింది, ప్రీవియస్గా కూడా వచ్చింది, ఇక్కడ డెలివరీ అయినటువంటి పిల్లలు కూడా మాయమవుతున్నారు అనేది కూడా చాలా న్యూస్, చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. కానీ అటువంటి విషయంలో కూడా ఎప్పుడు సీసీ కెమెరాస్ అందుబాటులో ఉండాలి. దీని పర్యవేక్షణ అనేటువంటిది సూపరింటెండెంట్ గారు చేయాలి. అట్లనే కేజీహెచ్కి సంబంధించినటువంటి పీడియాట్రిషియన్ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా ఉండాలి. పిల్లల్ని వదిలేయాలి అనేటువంటి తల్లిదండ్రులు ఉన్న సందర్భంలో కానీ పిల్లలు ఎక్కువయ్యారు అనేటువంటి సందర్భము కుటుంబ సభ్యులకు అనిపించిన సందర్భంలో క్రాడిల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రన్ చేస్తూ ఉంది. ఎక్కువైనటువంటి పిల్లలు అంటే వాళ్ళు పోషణకి కష్టమైనటువంటి పిల్లల్ని కూడా క్రాడిల్స్లో ఏర్పాటు చేయమని కూడా మేము డైరెక్షన్స్ ఇస్తాము. ఇంకా ఈ రివ్యూలో ప్రధానమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా మేము చర్చించడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ రివ్యూ కంప్లీటెడ్ మేము ఐడెంటిఫై చేసి ఏమేమి ఇష్యూస్ గవర్నమెంట్కి సిఫారసు చేస్తున్నామో అనేది కూడా మా కేసుల అప్పారావు గారితో చర్చించి ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్కి సిఫారసు చేయడం జరుగుతుంది. డిఎస్ఓ గారు కానివ్వండి, ఇతర ఎస్ఓ పోస్టుల గురించి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఒకవేళ ఇబ్బందులు ఉన్నట్లయితే తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమీక్ష చేయడం జరుగుతుంది. ప్రధానంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బెడ్ దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కానివ్వండి, అలాగే కొన్ని కోర్టులు కానివ్వండి తీర్పులు ఇస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో కానీ ఇటువంటి పరిణామాల్లో కానీ ఈ సర్టిఫికేట్లన్నీ త్వరితగతిన ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల హక్కులకు సంబంధించిన అంశం కాబట్టి పిల్లల వార్డుల్లోనే పిల్లల సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని దాదాపు రాష్ట్రంలోని మా చైర్పర్సన్ కేసల అప్పారావు గారి సారథ్యంలో అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కూడా ఈ విధంగా చేసుకొస్తూ వస్తున్నాం. దీంట్లో ప్రథమంగా ఈరోజు ఏవేవైతే అంశాలు చర్చించి కేజీహెచ్ వైద్యాధికారులు చర్యలు చేపట్టగలరో వాటిని అమలు చేసే విధంగాను, ఇంకా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏమైనా చెప్పించాల్సిన అంశాలు గట్రా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందుకే ఈరోజు పీడీ గారిని కూడా జయదేవి గారిని కూడా ఈ సమస్య పరిష్కారం గురించి చెప్పి మనం పిలవడం జరిగింది. ఇప్పుడు దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా కేసల అప్పారావు గారి సారథ్యంలో పనిచేస్తున్న మేము ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బర్త్ సర్టిఫికేట్లు పుట్టిన వెంటనే అన్నీ కూడా సరి చూసుకుంటూ, ఎందుకంటే మళ్ళీ అక్కడ తప్పులు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆధారాలతో పాటు కమిషన్ కంప్లైంట్లు ఇచ్చున్నారు. కాబట్టి దాని మీద ఇవాళ ప్రస్ఫుటంగా చర్చించడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి మాత్రం మేమైతే కంకణం కట్టుకున్నాం. కాబట్టి రేపటి నుంచి కొత్త సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని కేజీహెచ్లో చూడబోతున్నామని చెప్పి అనుకుంటున్నాం. ప్రముఖ ప్రజా గాయకుడు దేవిశ్రీ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విరుచుకుపడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఓ ఉద్యమ గేయాన్ని ఆలపించారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు, మా సంపదంతా దోచుకుంటివో మాయబాబు, ఉద్యోగాలు ఇస్తామంటివో చంద్రబాబు, మీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయబాబు. సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు, మా సంపదంతా దోచుకుంటివో
ఉద్యోగాలిస్తామంటివో చంద్రబాబు నీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయ బాబు కనపడని కుట్రలెన్ను చేస్తూ ఉంటివి పేద సామాన్యులను ఆడుకుంటివి పథకాలతో పన్నాగం పన్నుతుంటివి కపటంతో బతుకంతా వెళ్ళదీస్తివి నటంలోన మామనే మించిపోతివి నటంలోన మామనే మించిపోతివి అబద్ధాలతో నిత్యం గడుపుతుంటివి సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు మా సంపదంతా దోచుకుంటివో మాయ బాబు ఉద్యోగాలిస్తామంటివో చంద్రబాబు నీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయ బాబు సూపర్ 6 అంటూ ఊరు ఆడ తిరిగినావు నాణ్యమైన మందంటూ నమ్మ బలికినావు పథకాలు పేరు చెప్పి మోసగించినావు అన్ని ప్రాణులు ఇస్తానని గొప్పగా చెప్పావు పథకాలు అన్ని చూడి మూసివేసినావు పథకాలు అన్ని చూడు మూసివేసినావు మందు సుక్క అంట గట్టి దబాయించినావు మందు సుక్క అంట గట్టి దబాయించినావు సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు మా సంపదంతా దోచుకుంటివో మాయ బాబు అరే ఉద్యోగాలిస్తామంటివో చంద్రబాబు నీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయ బాబు పథకాలు పేరు చెప్పి మోసగించినవు నిత్యవసర ధరలేమో గొప్పగా పెంచావు పథకాలు పేరు చెప్పి మోసగించినవు నిత్యవసర ధరలేమో గొప్పగా పెంచావు సంపద సృష్టిస్తానని గర్జించావు సంపద సృష్టిస్తానని దజ్జాగన్నావు రాష్ట్రమేమో అప్పుల్లో ఉందంటున్నావు సంపద సృష్టిస్తానని దజ్జాగన్నావు రాష్ట్రమేమో అప్పుల్లో ఉందంటున్నావు హామీలు ఇచ్చి కూడా దగా చేసినావు బాబో చంద్రబాబు హామీలు ఇచ్చి కూడా దగా చేసినావు ఇంటికి పంపిస్తాము బాబో నిన్ను ఇంటికి పంపిస్తాము కాసుకొనివో సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు ఆ సంపదంతా దోచుకుంటివో మాయ బాబు ఉద్యోగాలిస్తామంటివో చంద్రబాబు నీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయ బాబు నీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయ బాబు నీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయ బాబు విశాఖ గోపాలపట్నం నందమూరి నగర్లో గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 2024లో చిక్కాల వసంత్కి నాగేంద్రబాబుతో వివాహం జరిగింది. సంవత్సరం పాటు కాపురం సజావుగా సాగింది. నిన్నటి రాత్రి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడగా భార్య వసంత మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం. విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కురుపం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేసిన కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. విద్యార్థులకు ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించేందుకు కృషి చేయాలని సూచన. కేజీహెచ్లో పిల్లల జనన మరణ ధృవపత్రాలు అందజేతపై ఆరా తీసిన చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫారం సభ్యులు. సకాలంలో పత్రాలు అందకుంటే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిక. గోపాలపట్నంలో విషాదం. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.